యామిని అయితే అలా బాల్కనీలో నిల్చుని ఉంటుంది. ఏంటో ఈ జీవన ఎక్కడికి వెళ్ళిపోయిందో కానీ ఇంట్లో అందరూ తెగ కంగారు పడిపోతున్నారు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇక ఆ కారులో వాళ్ళైతే ఒక బస్తానైతే మూటని అక్కడ పడేస్తారు. పడేసి వెళ్ళిపోతారు. అది చూసి యామిని అయితే ఏంటిది, ఏదో చెత్త బట్టని మా ఇంటి ముందు పడేశారని చెప్పి వెళ్ళి ఆ మూటనైతే ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఉన్న జీవనాన్ని చూసి యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి జీవనానా, అత్తయ్య గారు, సూర్య, జ్యోతి అంటూ అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా వచ్చి జీవనాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి లేపుతూ ఉంటారు. ఇక మంచినీళ్ళు జల్లి తన ముఖం మీద లేపడానికి ప్రయత్నిస్తారు. ఇక జీవనాకి మెలకువ వచ్చి లేస్తుంది. దాంతో అక్కడ ఉన్న జ్యోతి, అలాగే సూర్య, హైమవతి, గౌరీప్రసాద్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు జీవనాని ఆ పరిస్థితుల్లో చూసి. ఇక జీవన లేవగానే లే అమ్మా లే, ఏంటమ్మా ఏమైంది అని చెప్పి హైమావతి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న జీవన అయితే గ్రాని నేనేంటి ఇక్కడ ఉన్నాను, కళ్యాణ మండపంలో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు ఉన్నాను గ్రాని అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, కళ్యాణ మండపం నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునా, నేను కళ్యాణ మండపంలో నుండి వెళ్ళిపోయానా, అయ్యో ఇప్పుడు పదండి వెళ్దామని చెప్పి అంటుంది. దాంతో గౌరీప్రసాద్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక హైమ అయితే ఏంటమ్మా ఆ ముఖం మీద ఆ దెబ్బలున్నాయి అంటే, ఏమో గ్రాని నేను అక్కడ కూర్చున్నాను, పెళ్ళికొడుకు తరపు మేము అని చెప్పి ఎవరో నలుగురు వచ్చారు, వాళ్ళేమో నన్ను తీసుకుని వెళ్ళారు, అప్పటి నుండి నాకైతే ఏమీ తెలియదు గ్రాని అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని హైమ వాళ్ళైతే నిన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవును గ్రాని, నన్ను కిడ్నాప్ చేశారు, నా ఒంటి మీద ఉన్న నగలు తీసుకొని వాళ్ళు నేను జడ్జి గారు మనవరాళ్ళంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారని చెప్పి జీవన అంటుంది. దాంతో హైమావతి అయితే ఆ జ్యోతి ముందు నువ్వు జీవనాన్ని లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటుంది. దాంతో జ్యోతి జీవనం లోపలికి తీసుకెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.